చాలామంది అంటారు ఆయన ఒక కులానికి చెందినవాడు, కొన్ని వర్గాలకు చెందినవాడు అని. లేదండి, యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందుకే ఈ రోజున సర్వ మానవాళి యేసును వెతుక్కుంటూ యేసే దగ్గరకు వస్తున్నారు. ఆయనే మార్గమని, ఆయనే సత్యమని, ఆయనే జీవమని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఈరోజు యేసును వెతుక్కుంటూ వస్తున్నారు. ఒకవేళ ఆ యేసును గూర్చి నీకు తెలియకపోతే సహోదరి సహోదరుడా, ఈరోజు ఇక్కడున్న నీవు ఒక అన్యుడిగా, ఒక ముస్లింగా, ఒకవేళ ఎవరైనా ఇక్కడ నువ్వు ఉంటే ఆయన అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునన్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా, ఆయన ద్వారా తప్ప మనం పరలోక రాజ్యం చేరలేం. ఈరోజు నువ్వు తెలుసుకోనానా, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కానీ, ఒకవేళ నీ జీవితం పాడైపోయిందేమో, ఒకవేళ పతనమైపోయిందేమో, నీ బ్రతుకు నాశనం అయిపోయిందేమో, ఒకవేళ నీ కుటుంబం అస్తవ్యస్తం అయిపోయిందేమో, ఈరోజు నీ జీవితం అంతా గందరగోళంగా మారిపోయిందేమో, అయితే నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈరోజు నీకు ఒక శుభవార్త ఏంటంటే, ఎవరు నీ దగ్గరకు రాకపోయినా పర్లేదు, కానీ యేసు నిన్ను ప్రేమించి నీ దగ్గరికే వస్తున్నాడు ఈ రోజున. ఎందుకో తెలిసి నిన్ను రక్షించాలని, నిన్ను విడిపించాలని, నిన్ను స్వస్థపరచాలని, నశించిపోయి ఉన్న నీ జీవితాన్ని ఆయన కట్టి రక్షించి ఉన్నతమైన రాజ్యాన్ని నీకు ఇవ్వాలనే ఆశతో నీ యొద్దకు ఆయన వచ్చి ఉన్నాడు ఈ రోజున. నీ పరిస్థితులన్నీ కూడా మారబోతున్నాయి, నీ స్థితిగతులన్నీ కూడా మారబోతున్నాయి.